హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నాగవంశి పట్టిందల్లా బంగారం అవుతుంది. కానీ అతని ప్రెస్ మీట్లలో గమనిస్తే ఏంటి అతను పొగరగా మాట్లాడుతారని కొంతమంది అతన్ని ట్రోల్ చేస్తారు. ఎంత ట్రోల్ చేసినా అతని కంటెంట్ ను మాత్రం నమ్ముకొని వస్తాడు. పబ్లిసిటీ చేయడంలో పీక్స్ చేస్తాడు. అందుకే అతని సినిమాలు దుమ్ము రేపుతాయి. అతని రీసెంట్ సినిమాలు గమనిస్తే సార్, మ్యాడ్, డీజే టిల్లు, గ్యాంగ్ ఆఫ్ గోదావరి, లక్కీ భాస్కర్, డాకు మహారాజ్, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ తో మరో అద్భుతమైన విజయం సాధించారు. నిజానికి గమనిస్తే మ్యాడ్ స్క్వేర్ అంత టాక్ బాగులేదు, అయినా ఈ రేంజ్ కలెక్షన్లు వస్తున్నాయంటే ఒకసారి ఆ సినిమా స్టోరీ మనం పరిశీలిద్దాం. మ్యాడ్ ఫస్ట్ పార్ట్ మనం చూసుకుంటే మనకు కాలేజీలో, హాస్టల్లో మనకు చూపించి కళ్యాణ్ శంకర్ పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ లా ఈ సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్క్రీన్ ప్లే తీయలేదు. ఇంజనీరింగ్ స్టడీస్ ముగించుకొని లడ్డూ గణేష్ తన పెళ్లి కుదురుతుంది. ఆ పెళ్లికి వీళ్ళు ముగ్గురికి ఇన్వైట్ చెయ్యడు. అయినా సరే ఎందుకు వెళ్తారు, ఎందుకు పెళ్లి ఆగిపోతుంది, మళ్ళీ వీళ్ళందరూ గోవాకి ఎందుకు వెళ్తారు, గోవాలో గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఈ నలుగురు ఎలా ఇరుక్కుంటారనేదే మీరు తెరపైన చూడాలి. అంతకు మించి ఈ మూవీలో ఇంకా కథ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే దర్శకుడు కామెడీ పైన పెట్టిన ఫోకస్ కథ పైన పెట్టలేదు. అయినా సరే ఈ రేంజ్ కలెక్షన్ వస్తున్నాయి అంటే అది ఎంటర్టైన్మెంట్, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. మ్యాడ్ 1 తో పోల్చుకుంటే మ్యాడ్ 2 అంత లేదు. నాగవంశికి తెలుసు సినిమాని ఎట్లా తీస్తే థియేటర్కి వస్తారు, ఏ విధంగా తీస్తే యూత్ఫుల్ కి నచ్చుతుంది, ప్రజల నాడి అతను తెలుసు కాబట్టి ఈ రేంజ్ సక్సెస్ సాధిస్తున్నాడు. అయితే కొంతమందిలో ఉంది, అతను పొగరగా మాట్లాడిన ప్రతిసారి ఇతను సినిమా విడుదలైన తర్వాత ఫ్లాప్ అవ్వాలని చాలా మంది చూస్తున్నారు. అతని మాటల వల్లే సినిమా దొబ్బిందని ట్రోల్ చేద్దామని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ట్రోలర్స్ కి ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. కంటెంట్ తో దిగుతున్నాడు, కలెక్షన్ వర్షం కురిపిస్తున్నాడు. ఇలాంటి ఇంట్రెస్ట్ టాపిక్స్ మళ్ళీ మీకు కావాలనుకుంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.